అక్షయ తృతీయ ఈరోజు చేసే పని ఎప్పటికీ తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పటికీ తగ్గకుండా ఉంటే ఎలా ఉంటుంది? మీరు పెట్టే ఒక్క రూపాయి మీ జీవితంలో సంపదగా పెరుగుతుంటే అదే అక్షయ తృతీయ మహిమ. ఈరోజు ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ అక్షయ తృతీయ గురించి. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గిపోనిది, తృతీయ అంటే మూడవ రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షం తృతీయ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఈరోజు ఆ సిరుల తల్లి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజున చేసే పుణ్యకార్యాలు, దానము, పూజ, మంచి పనులు ఇవన్నీ అక్షయ ఫలితం ఇస్తాయని నమ్మకం. అంటే ఎప్పుడు తరగకుండా ఇస్తాయని. మీరు ఒకరికి అన్నం పెడితే అది మీ జీవితంలో ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. మీరు బంగారం కొనుగోలు చేస్తే అది సంపదను పెంచుతుంది. మీరు ప్రారంభించే పని ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది కొత్త పనులు మొదలు పెడతారు. ఈరోజు చేసే పనులు. అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి? బంగారం కొనడం, ఇది సంపదకు ప్రతీక. చిన్నదైనా సరే ఒక గోల్డ్ ఐటెం కొనడం శుభం. దానం చేయడం, అన్నదానం, బట్టలు ఇవ్వడం, అవసరమైన వాటిని సాయం చేయడం, పూజలు చేయడం, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం, దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టడం, ఏదైనా మన శక్తి కొలది చేయగలిగితే చాలు. కొత్త పనులు ప్రారంభించడం అంటే బిజినెస్, ఇల్లు కొనడం, పెట్టుబడులు పెట్టడం. ఈరోజు ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్వయంగా శుభదినం. పురాణ కథల్లో ఈ రోజున మహాభారత రచన ప్రారంభమైందని చెప్తారు. అంతేకాదండోయ్, కుబేరుడు సంపద దేవుడిగా మారిన రోజు కూడా ఇదే అని విశ్వాసం. గంగాదేవి భూమికి దిగివచ్చిన రోజు కూడా అని చెప్తారు. ఈ కథలన్నీ ఒక విషయం చెప్తున్నాయి. ఈరోజు శుభారంభంకు ప్రతీక, జీవిత పాఠం. అక్షయ తృతీయ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. మీరు ఇచ్చినది ఎప్పుడో ఒకప్పుడు మీకు తిరిగి వస్తుంది. చిన్న మంచి పని కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మంచి పనులు చేయాలి. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం కాదు, మన జీవితంలో మంచి ఆలోచనలు, మంచి పనులు పెంచుకోవడం. ఈరోజు మీరు ఏ మంచి పని చేయబోతున్నారు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.